ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ మండలకాల శిలువ ధ్యానాల్లో ఆదివారం మినహాయించి 19వ దినపు ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఈ దినం మనం ధ్యానించడానికి ఏర్పాటు చేసుకున్న అంశము గార్డింగ్ యువర్ హార్ట్. నీ హృదయమును కావలి కాచుకొనుట లేదా నీ హృదయమును కావలి కాచుకొనుట అనే అంశము మనం ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా మనస్సును, మా హృదయాన్ని కావలి కాచుకొనుట అంశము మేము ధ్యానిస్తున్నాం. గార్డింగ్ యువర్ హార్ట్. ఈ అంశ ధ్యానంలో మీ పవిత్రాత్మను మాకు తోడుగా ఉంచి మమ్మల్ని దీవించి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్లారా, గార్డింగ్ యువర్ హార్ట్, మీ హృదయమును కావలి కాచుకొనుట అనే అంశము ఈ దిన ధ్యానంలో మనము ధ్యానిస్తూ ఉన్నాం. హృదయము అన్నిటికంటే మోసకరమైంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. అన్నిటికంటే మోసకరమైంది మన హృదయం. మన హృదయము మన ఆలోచనలకి సంబంధించింది. మన హృదయము పరిశుద్ధమైనదిగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఈ అంశమునకు ఆధారమైన లేఖన భాగము సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవుని ప్రియమైన బిడ్డలారా, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. దేవుడు హృదయాన్ని పరిశీలిస్తాడు. మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు అంతరంగము లక్ష్య పెడతాడని వాక్యమందు వ్రాయబడింది. మ్యాన్ లుక్ ఎట్ ద ఫేస్, బట్ గాడ్ లుక్ ఎట్ ద హార్ట్. నీవు అంతరంగమందు సత్యమును కోరేటువంటి దేవుడు మన దేవుడు. పైరూపమును బట్టి పైకి మనం భక్తిగా కనబడవచ్చు, పైకి అందరి దృష్టిలో మంచివారమనే పేరు సమాజంలో, సంఘంలో పొందుకోవచ్చు. కానీ అంతరంగ జీవితము, హృదయం అనేది అది దేవునికి మాత్రమే తెలుసు. నీ హృదయంలోని తలంపులు పుట్టక మునిపే నీవేమి ఆలోచిస్తావో దేవుడు ముందుగా చెప్పేటువంటి దేవుడు. అందుకే బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాటలు ఏంటంటే, నీ హృదయంలో నుండి జీవధారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయము భద్రముగా కాపాడుకొను. గార్డింగ్ యువర్ హార్ట్, భద్రముగా కాపాడుకో. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీకు ముందుగా సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టున కైనను ఎడమ తట్టున కైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొను. దేవుని ప్రియమైన బిడ్డలారా, నీ నాలుక జాగ్రత్త, మూర్ఖపు మాటలు నీ నోట రానియకుము. గార్డింగ్ యువర్ హార్ట్ అంటే నీ హృదయంను కాచుకొనుము అని అంటే, హృదయము నిండిన దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది. కాబట్టి మూర్ఖపు మాటలు రాకూడదు నోటి నుండి, పెదవుల నుండి కుటిలమైన మాటలు రాకూడదు. ఈ మండల కాలంలో మన నిజమైన ఉపవాసం ఏంటంటే, మన నోరును జాగ్రత్తగా చూసుకోవాలి, మన పెదవులు జాగ్రత్తగా చూసుకోవాలి, నీ కన్నులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీకు ముందర సూటిగాను చూడవలెను. ఇటు అటు చూడకూడదు. మన కన్నులు చూసిన దాన్ని దగ్గరికి
మన హృదయం వెళ్ళకూడదు. మన హృదయం వెళ్ళిన కాడికి మన కాళ్ళు మనం వెళ్ళకూడదు. నీ కను దృష్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కను దృష్టి మీద కాపాడుకోవడంలో మనం ఈ మండల కాలంలో జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం చేయాలి. నీ నోరు జాగ్రత్త. హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. మూర్ఖపు మాటలు, కుటిలమైన మాటలు నీ పెదవుల నుండి, హృదయం నుండి రాకూడదు. నీ కన్నులు జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధమైన చూపు, చెడు చూపులు చూడకూడదు. ఇటు అటు నీ కన్నులు సరిగ్గాను, నీ కనురెప్పలు నీకు ముందుకు సూటిగాను చూడవలెను. నీ కన్నులు, నీ కను చూపు, నీ కను దృష్టి జాగ్రత్త. కన్నులు చూసిన ప్రతి దాని దగ్గరికి నీ మనస్సు వెళ్ళకూడదు, అనగా నీ హృదయం వెళ్ళకూడదు. హృదయం వెళ్ళిన దగ్గరికి నీవు అసలే వెళ్ళకూడదు. జాగ్రత్త. సమస్తము నేత్రములు మీరు మిట్లు గొలిపెడి చిత్ర దృశ్యాలు ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి. నేత్రములు మీరు మిట్లు గొలిపే చిత్ర దృశ్యాలు ఉన్నాయి. అవ్వా ఆ పండును చూసినప్పుడు అది ఎంతో రమ్యమైన పండుగ భావించింది. అది కనులకు రమ్యమైనదిగాను, చూపునకు ఇష్టమైనదిగా ఉండింది. కాబట్టి ఆ పండు తినవలసిన దానిలో శోధనలో పడిపోయింది. ఈ మండల కాలంలో నీ హృదయం భద్రంగా కాచుకోవాలి అంటే నువ్వు నీ చూపు జాగ్రత్త, నీ మాట జాగ్రత్త, నీ నడక జాగ్రత్త అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. నీ నడక జాగ్రత్త. నీవు నడుచున్నప్పుడు నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము. నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుము. కీడునకు దూరంగా నీ పాదాలు ఉండాలి. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, కన్నులు చూసిన ప్రతి దగ్గరికి నీ హృదయం వెళ్ళకూడదు. నీ హృదయం మనసు వెళ్ళిన కాడికి నీ కాళ్ళు నీవు వెళ్ళకూడదు. దేవుని ప్రియమైన బిడ్లారా, ఈ మండల కాల ధ్యానాల్లో నీ హృదయం భద్రంగా కాచుకో. గార్డింగ్ యువర్ హార్ట్, గార్డ్ యువర్ హార్ట్. నీ హృదయం భద్రం. నీ హృదయం ఏ రీతిగా ఉందో నీ పెదవులు చెప్తాయి. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ మాటలు వస్తాయి, నీ చేతలు వస్తాయి, నీ నడక వస్తుంది, నీ కనుచూపు ఉంటుంది. నీ హృదయం చెడ్డదైతే చెడ్డ తలంపులు ఉంటాయి, చెడ్డ మాటలు వస్తాయి, మూర్ఖపు మాటలు వస్తాయి. చెడ్డ చూపు ఉంటుంది, చెడ్డ మార్గంలో నీవు నడుస్తావు. కాబట్టి మన కనుచూపు, మన పెదవులు, నోరు, మన నడవవలసినటువంటి నడక, కాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైందని వాక్యమందు వ్రాయబడింది. బైబిల్ గ్రంథంలో ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం దయచేసి గమనించమని. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనం. అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకొనువాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అతని హృదయంలో నుండి వచ్చు మాట కాదు. నువ్వు తినని దాన్ని కక్కివేయుదువు. నువ్వు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. దేవుని ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. రుచికరమైన భోజనాల కొరకు నువ్వు ఆశపడి నీ హృదయాన్ని మోసం చేసుకోకూడదు. ఎవడైనా మనకు భోజనం పెట్టినాడు లేదా మనకి ఏవైనా ముఖ్యమైన ప్రాముఖ్యమైన వస్తువులు ఇచ్చినాడంటే అంతరంగంలో లెక్కలు చూసుకుంటాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మన జీవితాల్లో దేనికి ఆశపడకూడదు. ఎందుకంటే అవి నువ్వు ఈరోజు నీకు బాగానే ఉంటాయి. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అతని హృదయంలో నుండి వచ్చు మాట కాదు. అంతరంగంలో లెక్కలు చూసుకొని నీ నుండి ఏదో ఆశపడి నిన్ను పూర్తిగా మోసము చేసేటువంటి హృదయపూర్వకంగా ప్రేమ కాదు అని వాక్యమందు వ్రాయబడి ఉంది. ఒక్క పూట భోజనము కొరకు, కూటి కొరకు ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడు మీలో ఉండునేమో చూచుకొనుడి. ఒక్క పూట తిండి కొరకు, ఒక్క పూట భోజనము కొరకు భ్రష్టుడైన ఏశావు వంటి వాడు మీలో ఎవడైనా ఉన్నాడో చూసుకొనమని వాక్యం సెలవిస్తూ ఉంది. దేని ఆశపడకండి. ఎందుకంటే హృదయం నుండి ప్రేమించేవారు ఈ భూమి మీద చాలా తక్కువగా ఉన్నారు. దేవుడే హృదయపూర్వకంగా మనల్ని ప్రేమించేవాడు.
సమస్తం మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి మన ధ్యాన కాలాల్లో, ఈ మండల కాల ఉపవాస దీక్షలో లేదా శిలువ ప్రయాణంలో మన హృదయము భద్రంగా కాపాడుకోవలసిన వారమై ఉన్నాం, కావలి కాసుకునే వారమై ఉన్నాం. హృదయం అన్నిటికంటే మోసకరమైందని వాక్యంలో రాయబడి ఉంది. అన్నిటికంటే మోసకరమైంది. మన హృదయ తలంపులు ఏ రీతిగా ఉంటే ఆ రీతిగా మన నోరు మాట్లాడుతుంది, మన పెదవులు మాట్లాడతాయి, మన కన్నులు హృదయమును బట్టి చూస్తాయి, మన నడత హృదయాన్ని బట్టి నడుచుకుంటుంది. మన జీవితంలో చాలా జాగ్రత్తగా మనం మన హృదయాన్ని కాచుకొని దేవుని వైపునకు, మన సిలువ వైపునకు మన ప్రయాణాన్ని సాగించుటకు త్రియేక దేవుడు మనకు తోడైండి నడిపించును గాక. ప్రార్థన చేస్తాను. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల రాజా, ఉదయకాల ధ్యానంలో మీ హృదయమును కాచుకొనుడి అనే అంశము మేము ధ్యానిస్తున్నాం. మా హృదయము పరిశుద్ధమైన తలంపులతో, ఆలోచనలతో నిండుటకు నీ కృప దయచేయండి. మా హృదయం నీకు ఇస్తున్నాం. నీవే రాజుగా, ప్రభువుగా ఉండి మమ్మల్ని నడిపించుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.